గోకర్ణ శివుని ఆత్మలింగం మహాబలేశ్వరుడిగా దర్శనమిచ్చే ఆలయం. గోవు చివి ఆకారంలో గంగావళి, అగనాశిని నదులు సముద్రంలో కలిసే మహాపుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన్ని కాపాడుతున్న భద్రకాళి అమ్మవారు. ఇక్కడ ఆత్మలింగం వెలియడానికి కారణమైన మహాగణపతి ఆలయ ప్రథమ దర్శనం. రావణాసుడు సంధ్యావందనం చేసిన గోకర్ణ సముద్ర తీరం. రామాయణ కాలంలో రాముడు నివసించిన రామాలయం. అతి పవిత్రమైన రామతీర్థం. గోవు గర్భంలో నివసిస్తూ దర్శనమిస్తున్న గోగర్భ శివాకేవు. ఇలా ఇన్ని ప్రదేశాలను తనలో దాచుకొని భూకైలాసంగా పిలువబడే గోకర్ణ క్షేత్రాన్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను. అంతేకాదు గోకర్ణకి తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా రావాలి, సింగిల్గా వచ్చే వాళ్ళకి అలాగే ఫ్యామిలీస్కి ఇక్కడ స్టే ఆప్షన్స్ ఎలా ఉంటాయి, లోకల్గా తక్కువ ఖర్చుతో ఎలా తిరగొచ్చు, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హలో, వాళ్ళందరూ ఎలా ఉన్నారు? నేను మీ సింగిల్ సెంచరీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను నాంపల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నానండి. ఈ రోజు మనం నాంపల్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి హుబ్లీ వరకు ట్రైన్ జర్నీ చేసి హుబ్లీ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోకర్ణకి అయితే వెళ్ళబోతున్నాము. సరే, మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం, పదండి. ట్రైన్ వచ్చేసి 5:30 కల్లా వచ్చేసిందండి. నార్మల్ గా ఈ ట్రైన్ నాంపల్లో ఈవినింగ్ 3:50కి స్టార్ట్ అయ్యి హుబ్లీకి ఎర్లీ మార్నింగ్ 5:55కి రావాలి. 5:30, 5:45 కల్లా తీసుకొచ్చి పెట్టేస్తారు నార్మల్ గా. మనం హుబ్లీ రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఇక్కడ చూడండి ఎన్ని క్యాబ్స్, ఎన్ని ఆటోలు ఉన్నాయో. ఈ ఆటోలు అన్ని కూడా ఏంటంటే షేర్డ్ ఆటోస్ కాదనమాట, రెంటెడ్ ఆటోస్. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ కి వచ్చేసి 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది. వీళ్ళు వచ్చేసి 150 to 200 ఛార్జ్ చేస్తున్నారు. నేను షేర్ ఆటో ఎక్కైతే ఇప్పుడే న్యూ బస్ స్టాండ్ కి వచ్చానండి. నాకు 50 రూపీస్ తీసుకున్నారు. అక్కడే రైల్వే స్టేషన్ బయట ఎవరికైనా బాడుగులు దొరకలేదు అనుకోండి, వాళ్ళే షేర్ ఆటో కింద కన్వర్ట్ చేసి ముగ్గురు నలుగురిని ఎక్కించుకొని ఒక్కొక్కరికి 50 రూపాయలు లెక్కన తీసుకుంటున్నారు. సో ఇదేనండి న్యూ బస్ స్టాండ్. మనం గోకర్ణకు వెళ్లే బస్ క్యాచ్ చేయాలంటే మనం న్యూ బస్ స్టాండ్ కి రావాలి. ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి కానీ, తిరుపతి నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, వైజాగ్ నుంచి కానీ గోకర్ణ వెళ్ళాలి అని అంటే మనకి డైరెక్ట్ గా ట్రైన్ కనెక్టివిటీ లేదనమాట. ముందు మనం హుబ్లీ వరకు ట్రైన్ లో వచ్చి ఇక్కడ నుంచి 150 కిలోమీటర్లు బస్ లో గోకర్ణకి జర్నీ చేయాలి. సో నేనైతే వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి, అలాగే తిరుపతి నుంచి కూడా హుబ్లీకి ఉండే ట్రైన్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. లేదు గోకర్ణకి ఫ్లైట్ లో వెళ్ళాలనుకుంటే గోకర్ణకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ కూడా హుబ్లీ ఎయిర్పోర్టే. మీరు ఫ్లైట్ హుబ్లీలైనా దిగొచ్చు, లేదంటే ఫ్లైట్ లో గోవాకి వెళ్తే గోవా నుంచి కూడా క్యాబ్ లో గోకర్ణకి వెళ్ళిపోవచ్చు. గోవా నుంచి 150 కిలోమీటర్స్, ఇక్కడ హుబ్లీ నుంచి కూడా 150 కిలోమీటర్స్. సరే, ఇప్పుడైతే మనం గోకర్ణకి బస్ చూసుకొని మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం, పదండి. బాగుందండి బస్ స్టాండ్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. హుబ్లీ బస్ స్టాండ్ అయితే మాత్రం పచ్చగా కలకలలాడుతుంది. బాగుంది, బస్ స్టాండ్ మాత్రం చాలా బాగుంది. మనకి హుబ్లీ బస్ స్టాండ్ నుంచి గోకర్ణకి అయితే చాలా తక్కువ బస్సులు ఉంటాయండి. ఒకవేళ మీకు గోకర్ణకి డైరెక్ట్ బస్ దొరకకపోతే ఇక్కడ నుంచి అంకోలాకి ఫ్రీక్వెంట్ గా బస్సులు ఉంటాయి. అంకోలా నుంచి ఫ్రీక్వెంట్ గా గోకర్ణకి అయితే బస్సులు ఉంటాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్ దొరికితే గోకర్ణకి వెళ్ళిపోదాం, లేదంటే అంకోలాకి వెళ్దాం. సో గుర్తుపెట్టుకోండి, మనకు గోకర్ణ వెళ్ళే బస్సు వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 6కి వస్తుంది అనమాట. ఇప్పుడే నేను అంకోలా బస్ స్టాండ్కి అయితే రీచ్ అయ్యానండి. హుబ్లీ నుంచి అంకోలాకి 177 రూపాయలు టికెట్ తీసుకున్నారు. అలాగే 3 గంటల 15 నిమిషాలు జర్నీ టైం పట్టిందండి. ఇదే అంకోలా బస్ స్టాండ్. బస్ స్టాండ్ చిన్నదే కానీ చూడడానికి బాగుంది. చూడండి, అసలు లేడీస్ అయితే మాత్రం మామూలుగా అక్కట్లా బస్సులో సీట్లో కూర్చొని ఉంటే అసలు దబాయిచ్చి పడేస్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడే గోకర్ణకి వెళ్ళే బస్సు అయితే ఎక్కానండి. ఇంకో 10 మినిట్స్ లో బస్సు అయితే బయలుదేరద్దంట. అంకోలా టు గోకర్ణ బస్ టికెట్ వచ్చేసి 29 రూపీస్. ఒక 45 మినిట్స్ జర్నీ తర్వాత మనం గోకర్ణ బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి మహాబలేశ్వర్ టెంపుల్ కూడా జస్ట్ 1 కిలోమీటరే. అలాగే ఈ చుట్టుపక్కల కూడా చాలా హోటల్స్ ఉన్నాయండి. ఇది గోకర్ణ బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ పక్కనే చూడండి చాలా మంచి హోటల్, విసారా గ్రాండ్, చూడడానికే బాగుంది. ఇప్పుడు దాకా మనం చాలా బడ్జెట్ లో వచ్చాం కదా. సో సింగిల్ గా వచ్చే వాళ్ళకైతే మాత్రం నేను ఇప్పుడు ఎలాగైతే వచ్చానో అలా వచ్చేసేయండి. ఫ్యామిలీతో వచ్చే వాళ్ళైతే మాత్రం ఇక్కడ స్టే చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. మీరు బీచెస్ దగ్గర రిసార్ట్స్ కానీ, లేకపోతే ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళే దారిలో మొత్తం లాడ్జెస్, మీడియం రేంజ్ హోటల్స్ అన్నీ ఉన్నాయి. ఎక్కడైనా స్టే చేయొచ్చు. నేను ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తాను కదా, మీకు చూపిస్తాను. అలాగే సింగిల్ గా వచ్చే వాళ్ళకి ఇక్కడ హాస్టల్స్ కూడా ఉన్నాయి. మీరు booking.com లో లేకపోతే మేక్ మై ట్రిప్ లో ఒకసారి చెక్ చేయండి. హాస్టల్స్ అయితే మాత్రం వీకెండ్స్ లో కాకుండా వీక్ డేస్ లో అయితే మాత్రం చాలా తక్కువ దొరుకుతాయి. మనం బస్ దిగి బస్ స్టాండ్ బయటికి ఇలా వస్తాం. ఇలా రాగానే ఏ కన్ఫ్యూజన్ వద్దండి. ఇదిగోండి, ఇక్కడ మనకి బోర్డు ఉంటుంది. శ్రీ మహాబలేశ్వర్ టెంపుల్ రైట్ సైడ్ కి, మెయిన్ బీచ్ రైట్ సైడ్ కి, కోటి తీర్థ రైట్ సైడ్ కి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే ఈ రైట్ సైడ్ లో వెళ్తే మనం టెంపుల్కి వెళ్ళిపోవచ్చు.
తీసుకోవచ్చు. ఇక్కడంతా బడ్జెట్ హోటల్స్, లాడ్జెస్ అన్నీ ఉంటాయి. కాకపోతే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏంటంటే ఒకసారి రూమ్ చూసుకొని తీసుకోవడం మంచిది. ఇక్కడ ఈ హోటల్స్, ఇక్కడ ఉన్న ఇల్లులు ఇవన్నీ కూడా ఏదో పాతకాలం నాటి ఇల్లు ఉన్నట్టున్నాయి. నేను కరెక్ట్గా గోకర్ణకు వచ్చిన దగ్గర నుంచి వర్షం పట్టుకుందండి, అసలు మామూలుగా పట్టుకోవాలి. నేను కరెక్ట్గా గోకర్ణకు వచ్చే లోపల 12:15 కాబట్టి ఇంకా నేను దర్శనానికి వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే టెంపుల్ వచ్చేసి 12:30 క్లోజ్ చేసేస్తారు, మళ్ళీ ఈవినింగ్ 5కి ఓపెన్ చేస్తారు. అందుకనే 12 నుంచి నేను హాస్టల్ బుక్ చేసుకొని హాస్టల్కి వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడు ఫ్రెష్ అయిపోయేసి ఇప్పుడు కరెక్ట్గా 4:30 అవుతుంది అనమాట. ఇప్పుడైతే దర్శనానికి బయలుదేరాను. సరే, ఇంతకీ నేను బుక్ చేసుకున్న హాస్టల్ పేరు ఏంటి, అది ఎలా ఉంది చూపిస్తారండి. ఇదేనండి నేను బుక్ చేసుకున్న హాస్టల్. ఇక్కడ నాకు పర్ డే 350 రూపీస్ పడింది. పర్లేదు, లోపల ఏసీ ఉంది, హాట్ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు, అంతా పర్లేదు, బాగానే ఉంది, ప్రశాంతంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ మనం దేవాలయం దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ హాస్టల్ పేరు వచ్చేసి జంగిల్ స్టమ్ ఫ్రీ. కొంచెం టెంపుల్ కి ఏదైనా తినాలన్నా కానీ అంతా దూరంగా ఉంటది. కానీ మా హాస్టల్ నుంచి చుట్టుపక్కల వ్యూ అయితే మాత్రం మామూలుగా లేదండి, చాలా బాగుంది. ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో అర్థం కావట్లేదు, అలా పడిపోతుంది. అందుకనే కర్ణాటక, కేరళకు వచ్చేటప్పుడు ఏంటంటే నేను రెయిన్ కోట్ క్యారీ చేస్తా. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ బైక్ రెంటల్స్ ఉంటాయండి. మనం ఇక్కడ ఆధార్ కార్డ్ ఇచ్చి కూడా స్కూటీ కానీ లేకపోతే బైక్స్ కానీ రెంట్కి తీసుకోవచ్చు. పర్ డే వచ్చేసి 400 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు ఫస్ట్ డే బైక్ రెంట్కి తీసుకోకండి, ఎందుకంటే ఇక్కడ దేవాలయాలు, ఇక్కడ మనం చూడాల్సిన తీర్థాలు ఇవన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటాయి. ఒకవేళ మీకు ఓం బీచ్, పారడైజ్ బీచ్, కుడ్లే బీచ్, ఈ బీచెస్ చూడాలనిపిస్తే మాత్రం సెకండ్ డే తీసుకోండి. గోకర్ణంలో మనం ఫస్ట్ దర్శించుకోవాల్సిన ఆలయం మాత్రం భద్రకాళి అమ్మవారి ఆలయం. ఎందుకంటే భద్రకాళి అమ్మవారు ఇక్కడ క్షేత్ర పాలకురాలు. ఇదే భద్రకాళి అమ్మవారి దేవాలయం. రండి లోపలికి వెళ్దాం. ఆలయం లోపల అయితే చూడడానికి చాలా బాగుందండి. నాకు ఇక్కడ ఎక్కువగా నచ్చింది ఏంటంటే కూర్మావతారం మీద తులసి చెట్టు చూడండి, అసలు చూడడానికి ఎంత బాగుందో. భద్రకాళి అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి. అమ్మవారు అయితే మాత్రం ఉగ్ర రూపంలో ఉంటారు, కానీ చాలా ఆకర్షణీయమైన మూర్తి. ఈ భద్రకాళి అమ్మవారి దేవాలయం దర్శించుకున్న తర్వాత ఇప్పుడైతే నేను కోటి తీర్థం దగ్గరికి వెళ్తున్నాను. మీరు గోకర్ణకు వచ్చినప్పుడు రెంటెడ్ వెహికల్ తీసుకుంటే మాత్రమే ఇలా కొంచెం దూరంగా ఉన్న హాస్టల్స్ కానీ లేకపోతే స్టేస్ కానీ బుక్ చేసుకోండి. లేదంటే మాత్రం నడవాలి అంటే మాత్రం చాలా కష్టం అవుద్ది. మనం దర్శనానికి వెళ్లే ముందు కోటి తీర్థాన్ని అయితే దర్శించుకొని అక్కడ కనీసం తల మీద నీళ్లు చల్లుకొని దర్శనానికి వెళ్ళాలంటారు. సో చూడండి, టెంపుల్ వచ్చేసి ఏంటంటే రైట్ సైడ్ లో ఉంటది, బస్ స్టాండ్ నుంచి వస్తుంటే. లెఫ్ట్ సైడ్ లో వచ్చేందంటే కోటి తీర్థంకి వెళ్ళే దారి ఉంటది అనమాట. ఇదిగోండి, ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా, జస్ట్ ఎక్కడి నుంచి పెద్ద దూరమే ఉండదు, ఒక 200 మీటర్స్ అంతే. జస్ట్ నేను చెప్పాను కదా 200 మీటర్స్ అని. ఇదిగోండి, ఇదే కోటి తీర్థం. బయట చెప్పులు వదిలి లోపలికి వెళ్ళేసి తల మీద నీళ్లు చల్లుకుందాం. వర్షం అయితే ఫుల్ గా పడుతుందండి. చూడండి కోటి తీర్థం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. చుట్టూ కూడా పాతకాలం నాటి ఇల్లు, చూడడానికి అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కోటి తీర్థం. శివుడి జటాజూటం నుంచి భూమి మీదకి గంగాదేవి వచ్చినప్పుడు కొన్ని బిందువులు ఇక్కడ పడి ఈ కోటి తీర్థం ఏర్పడిందని చెప్తారు. మీకు అక్కడ చిన్న మండపం లాగా కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చేసి నాగదోష పూజలు అలాగే పితృదోషాల పూజలు అన్ని చేస్తారు. అలాగే ఈ గోకర్ణ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అంటారనమాట. అందుకే ఈ కోటి తీర్థం దగ్గర పితృదోష పూజలు గానీ లేకపోతే పితృదేవతలకి పిండ ప్రదానాలు గానీ చేస్తూ ఉంటారు. ఇదిగోండి, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అరుగు, సో ఇక్కడ చేస్తారనమాట. నేను మీకు అక్కడ మండపాల్లాగా ఉన్నాయని చెప్పాను కదా, సేమ్ అదే మండపం ఇది ఎదురుగా. సో మనం గోకర్ణలో మహాబలేశ్వరుని దర్శించుకునే ముందు ఈ కోటి తీర్థంలో స్నానం చేయాలి అని అంటారు. సో మీరు వచ్చినప్పుడు మాత్రం మహాబలేశ్వరుని దర్శించుకునే ముందు ఈ కోటి తీర్థంలో స్నానం చేసి తర్వాత దర్శించుకోండి. తర్వాత ఈ కోటి తీర్థం నుంచి మనం రైట్ సైడ్ లో వెళ్తే మనం మహాగణపతి దేవాలయానికి వెళ్ళొచ్చు. ఇక్కడ మహాబలేశ్వర ఆత్మలింగాన్ని దర్శించుకునే ముందు ఈ వినాయకుడిని అయితే ఖచ్చితంగా దర్శించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆత్మలింగం వెలియడానికి కారణమే వినాయకుడు. ఏమైనా ఇక్కడ ఇల్లులు, ప్రతి ఇంట్లో ఏదో ఒక చెట్టు, నిజంగా బాగుందండి. ఇలా ఉండాలి ఇల్లు అంటే. మహాగణపతి ఆలయానికి వెళ్తుంటే చూడండి, నాకు నాగతీర్థం కనిపించింది. నాగతీర్థం పక్కనే శ్రీ నాగేశ్వర టెంపుల్. టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది, ఐ థింక్ 6కి అలా ఓపెన్ చేస్తారనుకుంటా. ఇదేనండి మహాగణపతి ఆలయం. ఈ గణపతిని దర్శించుకొని తర్వాత మహాబలేశ్వరుని దర్శించుకోవాలి. మీకు ఆర్డర్ క్లియర్గా గుర్తుంది కదా, కోటి తీర్థం, తర్వాత మహాగణపతి ఆలయం, తర్వాత మహాబలేశ్వర ఆత్మలింగం. సో సాక్షాత్తు మహాశివుడే చెప్పాడండి, అంటే నీ కారణం చేత నేను ఇక్కడ వెలిసాను కాబట్టి ముందుగా నిన్ను దర్శనం చేసుకుని నన్ను దర్శనం చేసుకోవాలి అని చెప్తాడు. ఇక్కడ మహాగణపతి నెత్తిపైన రావణాసుడు మొటిక్కాయలు వేస్తాడు అనమాట. ఆ మొటిక్కాయలు వేసిన దానికి గుర్తుగా కూడా చిన్న పల్లం లాంటిది ఉంటది, అంటే చిన్న బొడుపులాగా. సో మీరు ఇక్కడికి వినాయకుడిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు చూడండి, మనకి మహాగణపతి ఆలయంకి జస్ట్ 50 మీటర్స్ దూరంలోనే
మహాబలేశ్వర దేవాలయం ఉంటది. ప్యాంటు షర్ట్ తో కూడా వెళ్ళకూడదు, పంచె కట్టుకొని పైన షర్ట్ తీసేసి లోపల దర్శనానికి వెళ్ళాలి. ఆ మహాగణపతి ఆలయానికి పక్కనే మహాబలేశ్వరుని ఆలయం. కాకపోతే ఇటు నుంచి లోపలికి వెళ్ళకూడదు, దర్శనం చేసుకొని బయటకు వస్తున్నారు. ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ వచ్చేసి ముందు పక్క ఉంటది అనమాట. చూడండి ఇదంతా దేవాలయం. ఎక్కడికమ్మ వస్తున్నాం, ముందు పక్కకి వెళ్ళి ముందు పక్క నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇదిగోండి ఇందాక మనం చూసింది దేవాలయం నుంచి ఎగ్జిట్, ఇది ఎంట్రన్స్. సో లోపలికి అయితే పంచె కంపల్సరీ, పైన షర్ట్ తీసేయాలి, లేకపోతే లోపలికి రానివ్వరు. సో దేవాలయం అయితే ఓపెన్ చేస్తున్నారండి. సరే మనం అయితే ఇప్పుడు దర్శనానికి వెళ్దాం. దర్శనానికి వెళ్లే ముందు ఈ దేవాలయం స్థల పురాణం కూడా తెలుసుకుందాం. ఒకరోజు రావణాసుడి అమ్మ ఇసుకతో శివలింగాన్ని చేసుకుని పూజిస్తా ఉంటది. అప్పుడు రావణాసుడు, ఇసుకతో శివలింగం ఏంటమ్మా, నేను సాక్షాత్తు శివుడి దగ్గరికి వెళ్లి శివుడు ఆత్మలింగాన్ని తీసుకొచ్చి నీకు ఇస్తాను, ఆ లింగానికి నువ్వు పూజ చేసుకో అని చెప్తాడు. అది కేవలం చెప్పడమే కాదు, మాట ఇచ్చి వెళ్తాడు. ఇచ్చిన మాట ప్రకారం కైలాసం వెళ్లి శివుడి కోసం తపస్సు చేస్తాడు. ఆ తపస్సు చూసి దేవతలందరికీ భయం వేస్తుంది. అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, స్వామి ఇదేంటిది, ఆయన గాని ఆత్మలింగం తీసుకున్నాడంటే అందరిని ఇంకా నాశనం చేస్తాడు, నువ్వే ఏదో ఒకటి చేయాలి స్వామి అని అడుగుతాడు. శ్రీ మహావిష్ణువు కామ్గా కూల్గా, నేను చేయాల్సింది టైం వచ్చినప్పుడు నేను చేస్తానని చెప్తాడు. అక్కడ రావణాసురుడేమో అసలు ఆ తపస్సు అనేది పీక్ స్టేజ్కి వెళ్ళిపోద్ది. శివపార్వతులు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడు స్వామి ఉన్న కైలాసాన్ని ఎత్తుకుని తపస్సు చేస్తా ఉంటాడు. అప్పుడు మహాశివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమయ్యి రావణాసురుణ్ణి నీకేం కావాలని అడిగితే మహావిష్ణువు మాయ వల్ల ఆత్మలింగం అడగడం మర్చిపోయి పార్వతీదేవిని అడుగుతాడు. అడగగానే చాలా చక్కగా శివుడు కూడా చెప్తాడు, ఆవిడ ఆది పరాశక్తి అంశ, నువ్వు ఆ శక్తి తట్టుకోలేవు అని కూడా చెప్తాడు. అయినా సరే రావణాసురుడు విండవు. శివుడు కూడా నీ కర్మ అనుకుని పార్వతీదేవిని ఇచ్చేస్తాడు. దారి మధ్యలో నారదుడు కనిపించి, నువ్వు తీసుకెళ్తుంది పార్వతీదేవిని కాదు, ఒక కాళికామాతని అని చెప్తాడు. అప్పుడు రావణాసురుడు, శివుడు నన్ను మోసం చేశాడు, నేను మళ్ళీ వెళ్ళి అడుగుతాను అని చెప్తే దానికి నారదుడు, శివుడు అసలైన పార్వతిని పాతాళ లోకంలో దాచిపెట్టాడు, ఆవిడ పేరు మండోదరి, నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో అని అబద్ధం చెప్తాడు. చెప్పినట్టే వెళ్ళి మండోదరిని పెళ్లి చేసుకుని అలా పెళ్లి చేసుకుని లంకకు తీసుకెళ్తాడు. వాళ్ళమ్మకేమో షాకు, వీడేంటి ఆత్మలింగాన్ని తీసుకొస్తానని చెప్పేసి పెళ్లి చేసుకొని వచ్చాడు అని. సరే చేసుకుంటే చేసుకున్నాడు. ఆత్మలింగాన్ని తెచ్చావా నాయన అని అడిగితే అప్పుడు గుర్తొస్తుంది రావణాసురుడికి, అసలు నేను వెళ్ళింది ఆత్మలింగం కోసం కదా, ఇదేంటి ఇలా జరిగింది అని. సరే అని మళ్ళీ తల్లికి మాటిచ్చి ఆత్మలింగం కోసం తపస్సు చేయడానికి వెళ్తాడు. మళ్ళీ ఆత్మలింగం కోసం శివుడికి తపస్సు చేస్తాడు. అప్పుడు మహాశివుడు ప్రత్యక్షమయ్యి ఆత్మలింగాన్ని రావణాసురుడికి ఇస్తాడు. ఇచ్చేటప్పుడు ఒక కండిషన్ పెడతాడు, ఈ ఆత్మలింగాన్ని నువ్వెక్కడా కింద పెట్టకుండా నీ లంకాపట్నానికి తీసుకెళ్ళాలి, ఎక్కడైనా పెట్టావంటే భూమి ఆకర్షించేసుకుంటది అని చెప్తాడు. సరే అని చెప్పేసి ఆత్మలింగాన్ని తీసుకుని లంకాపట్నానికి బయలుదేరతాడు రావణాసురుడు. అప్పుడు నారదుడు వినాయకుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి వినాయకుడే దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలని కోరుకుంటాడు. దానికి వినాయకుడు కూడా ఆత్మలింగం లంకాపట్నానికి చేరకుండా నేను చూసుకుంటానులే అని చెప్తాడు. అప్పుడు వినాయకుడు ఒక చిన్న పిల్లవాడి రూపంలో గోవుల్ని కాసుకుంటూ ఆ రావణాసుడు ఉండే చోటుకి వెళ్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మాయ వల్ల సూర్యాస్తమయం జరుగుద్ది. రావణాసుడు సంధ్యావందనం చేయడానికి ఆత్మలింగాన్ని వినాయకుడికి ఇచ్చి జాగ్రత్తగా పట్టుకొనుండు అని చెప్పి వెళ్ళబోతుంటే వినాయకుడు ఒక కండిషన్ పెడతాడు, నేను 3 సార్లు నిన్ను పిలుస్తాను, లేకపోతే ఈ లింగాన్ని కింద పెట్టేస్తానని చెప్తాడు. సరే అని రావణాసుడు సంధ్యావందనానికి వెళ్ళిపోతాడు. రావణాసుడు సంధ్యావందనం చేస్తున్న టైంలో తొందరగా 3 సార్లు వినాయకుడు పిలిచేస్తాడు. రావణాసుడు పరిగెత్తుకుంటూ వచ్చే లోపలే కావాలని ఆ లింగాన్ని కింద పెట్టేస్తాడు. తర్వాత రావణాసుడు కోపంతో వినాయకుడిని 4 వేస్తాడు. అలా వినాయకుడు కింద పెట్టిన లింగాన్ని పైకి లాగాలని రావణాసుడు చూసినప్పుడు ఆత్మలింగం భూమిలో నుంచి అస్సలు రాలేదు. ఈ సంఘటన మొత్తం జరిగిన ప్లేసే గోకర్ణలో ఉన్న మహాబలేశ్వరుడు లింగమే ఆత్మలింగం. అలా రావణాసురుడు ఎంత బలం ప్రయోగించినా ఆ ఆత్మలింగం ఇక్కడి నుంచి కదలలేదు కాబట్టి ఆ మహాశివుడు ఇక్కడే మహాబలేశ్వరుడిగా కొలువయ్యాడు. నాకు ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిందండి. దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది. యాక్చువల్ గా స్పర్శ దర్శనం జరిగింది. ఆ ఆత్మలింగాన్ని ముట్టుకునే అదృష్టం కలిగింది నాకు. దర్శనం కూడా జస్ట్ హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది. అక్కడ దేవాలయం ఎంట్రన్స్ ఉంది కదా, ఆ దేవాలయం ఎంట్రన్స్ నుంచి నేరుగా దారి ఉంటది మనకి. ఈ దారిలోనే ఒక 200 మీటర్స్ గాని ముందుకెళ్తే మనకి గోకర్ణ బీచ్ ఉంటది. చాలా మంది ఏంటంటే కోడి తీర్థంలో స్నానం చేసి అట్లీస్ట్ ఈ గోకర్ణ బీచ్ లో కాలు చేతులు గడుక్కొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. సరే ఇప్పుడైతే మనం గోకర్ణ బీచ్ చూద్దాం పదండి. అలాగే ఈ బీచ్ కి ఇంకో ప్రత్యేకత ఉంది. అదేందో ఆ బీచ్ లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తా. రావణాసుడు వినాయకుడికి ఆత్మలింగాన్ని ఇచ్చేసి ఈ ప్రాంతంలోనే సంధ్యావందనం చేయడానికి వచ్చాడు అనమాట. అంటే విష్ణుమాయ చేత సూర్యుడు కనపడకుండా పోతే సూర్యాస్తమయం అయిందనుకొని రావణాసుడు వచ్చేసి ఇక్కడ సంధ్యావందనం చేశాడు. 3 సార్లు పిలుస్తానని చెప్పేసి వినాయకుడు 3 సార్లు తొందరగా పిలిచేసి ఇప్పుడు ఆ దేవాలయం ఉంది కదా అక్కడే ఆత్మలింగాన్ని పెట్టేశాడు. అసలు నార్మల్ గా ఉంటే ఎలా ఉండేదో కానండి, చెత్త బాటిల్స్ క్యాన్లు ఇవన్నీ కొట్టుకొస్తున్నాయి. దూరంగా మబ్బు పట్టుంది. ఆ మబ్బు పట్టున్న దగ్గర నుంచి
ఈ బీచ్ వ్యూ చూస్తుంటే మాత్రం చల్లగా తగులుతున్న గాలి అసలు మాటల్లో చెప్పలేని అనుభూతి అండి. మీరు దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఈ బీచ్ లో ఎంత సేపు ఉంటారో అసలు మీ ఇష్టం. పిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఆడుకుంటారండి. ఇక్కడ ఓం బీచ్ అలా కొన్ని బీచెస్ ఉన్నాయి కదా, అన్ని బీచెస్ మనం రెంట్కి వెహికల్ తీసుకొని తిరగాలి. సో ఈ బీచ్ ఒక్కటే అన్నమాట మనం దర్శనానికి వచ్చినప్పుడు అలా ప్రశాంతంగా వచ్చి చూసుకొని కాసేపు ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. అసలు మబ్బు పట్టున్నప్పుడు బీచ్ దగ్గరికి రావడమే లక్ అండి. మార్నింగ్ 5 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు దేవాలయం ఓపెన్ చేసే ఉంటది. తిరిగి ఈవినింగ్ 5కి ఓపెన్ చేసి 8 గంటలకల్లా క్లోజ్ చేస్తారు. సో ఈవినింగ్ దొరికేది చాలా తక్కువ టైం అనమాట. కాబట్టి మార్నింగే మీరైతే ఆత్మలింగాన్ని దర్శించుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇక్కడ నుంచి ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే ఇక్కడ న్యాచురల్ స్పైసెస్ దొరుకుతాయండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఇప్పుడైతే నేను నా హాస్టల్కి వెళ్ళిపోతున్నాను. రేపు మార్నింగ్ లేచి రిమైనింగ్ ప్లేసెస్ కవర్ చేద్దాం. ఇప్పుడైతే మనం జటాయు హిల్ టాప్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం అండి. మహాబలేశ్వర్ టెంపుల్ నుంచి ఈ జటాయు హిల్ టాప్ వ్యూ పాయింట్ వచ్చేసి 1.3 kilometers ఉంటుంది. సరే ఇప్పుడైతే మనం హిల్ టాప్ వ్యూ పాయింట్కి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు మళ్ళీ మనం జటాయు వ్యూ పాయింట్కి దేవాలయం మీదుగానే వెళ్తున్నాం. ఇదిగోండి రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా మహాబలేశ్వరుడి దేవాలయం. నిన్న మనం గోకర్ణ బీచ్కి వెళ్ళాం కదా, సేమ్ వే అదే వేలో బీచ్కి వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్ లో ఒక దారి కనిపిస్తుంది. ఆ దారి రామతీర్థంకి వెళ్ళొద్దు అనమాట. రామతీర్థం కూడా ఈ గోకర్ణకు వచ్చినప్పుడు చూడాల్సిన ప్లేస్. ఇదిగోండి మనం గోకర్ణ బీచ్కి వస్తుంటే ఇక్కడ బోర్డు వేసి చూడండి, రామ టెంపుల్ రామతీర్థం అని చెప్పేసి ఇలా వెళ్ళాలి. ఇక్కడ మనం శ్రీరాముడు టెంపుల్ కి వెళ్తుంటే రుద్రగయ టెంపుల్ అని కనిపించిందండి. కాకపోతే ఈ టెంపుల్ వచ్చేసి క్లోజ్ చేసి ఉంది. ఈ దేవాలయం ఎదురుగా చిన్న కుటీరం లాగా కనిపిస్తుంది కదా, ఈ లోపల కొన్ని పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ గారుతుంది చూడండి. ఫైనల్లీ మనం శ్రీరామ తీర్థానికి అయితే వచ్చేసాము. ఇక్కడ వాటర్ వస్తున్నాయి కదా, ఈ వాటర్ అన్ని కూడా ఇదిగోండి ఇలా కొండ మీద నుంచి వస్తున్నాయి. అక్కడ కొన్ని స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే టెంపుల్ ఉంది కదా, అదే శ్రీరాముడు టెంపుల్. మనం అయితే ఇప్పుడు వెళ్ళి శ్రీరాముని దర్శించుకుందాం పదండి. రామాయణ కాలంలో శ్రీరాముడు లక్ష్మణుడు సీతామాతను వెతుక్కుంటూ వచ్చిన ప్రదేశం. అందుకే ఇక్కడ ఉన్న తీర్థానికి రామతీర్థం అని పేరు వచ్చింది. రాముణ్ణి లక్ష్మణుణ్ణి సీతామాతను దర్శించుకోండి. ఈ ఆలయానికి పక్కనే మనకు ఒక దారి ఉంటది, చిన్న దారి ఉంటది. ఈ దారిలోనే కొంచెం ముందుకెళ్ళాం అనుకోండి బీచ్ వ్యూ ఉంటదండి, చాలా బాగుంటది. అంటే కొంచెం సన్లైట్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగితే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ కూడా ఏం లేదు, కిందకి పడ్డామంటే అంతే. అసలు బీచ్ వ్యూ ఉందండి, మామూలుగా లేదు. శ్రీరాముడు లక్ష్మణుడు ఇక్కడికి వచ్చి గడుపుతున్నప్పుడు శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగం, పూజించిన లింగం అని చెప్తారు. అదిగోండి అక్కడ దేవాలయం. ఇలా స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్ళాలన్నమాట. ఇదిగోండి ఇలా వ్యూ పాయింట్కి వెళ్తుంటే అసలు ఎంత అందంగా ఉన్నాడో వెంకటేశ్వర స్వామి. శంకు చక్ర గదాపద్మాలతో, కటిముద్ర అభయహస్తంతో అసలు ఎంత అందంగా ఉన్నాడో చూడండి. చాలా బాగుందండి మూర్తి మాత్రం. పచ్చగా ఉంది, కాకపోతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. పురుగు పుట్ర తిరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటది. వావ్, అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ ప్లేస్ అంతా. చాలా ప్రశాంతంగా ఉంది అసలు. ఇప్పుడు మనం ఆ హిల్ ఉంది కదా, ఆ టాప్ కి వెళ్ళాలన్నమాట. ఆ టాప్ కి వెళ్తే వ్యూ ఉంటది. వ్యూ మాత్రం చాలా బాగుంటది అక్కడి నుంచి. అసలు వ్యూ చూసారా ఎలా ఉందో? అంటే మీ కెమెరాలో చూస్తుంటే ఎలా ఉందో తెలియట్లేదు, కానీ డైరెక్ట్ గా నేను చూస్తున్నాను కదా, వ్యూ మాత్రం మామూలుగా లేదు. ఇక్కడ దాకా ఎక్కొచ్చిన కష్టం మొత్తం తీరిపోయింది. అంటే హ్యూమిడిటీ ఉంది కదండి, అందుకని చెప్పేసి అది కూడా రెయిన్ పడుతుంది, రెయిన్ కోట్ వేసుకున్నా. అందువల్ల ఏంటంటే ఫుల్ గా సెట్ వచ్చేస్తుంది. చూడండి అసలు వ్యూ అయితే ఎలా ఉందో. వావ్ వావ్ వావ్, కష్టపడి ఇంత పైకి ఎక్కొచ్చినందుకు బ్యూటిఫుల్ వ్యూ అయితే దొరికింది. అసలు ఈ క్లిఫ్ మీద నుంచి వ్యూ చూస్తుంటే చూడండి, అసలు అరేబియా సముద్రం చూడండి అసలు ఎంత అందంగా కనిపిస్తుందో. ఇక్కడ నుంచి చూస్తుంటే తెలుస్తుంది, కొంచెం దూరం వరకు సముద్రం ఒక కలర్ లో ఉంది, ఆ తర్వాత ఇంకొక కలర్ లో ఉంది. వర్త్ అండి ఈ ప్లేస్. జటాయు తీర్థ వ్యూ పాయింట్ వచ్చేసి వర్త్. ఈ క్లిఫ్ మీద నుంచి పడ్డామా ఇంకేమన్నా ఉందా? సూపర్ ఉంది కదా. సో ఇప్పుడైతే నేను గోగర్భ శివ టెంపుల్కి వెళ్తున్నానండి. ఇప్పుడు నేను వ్యూ పాయింట్ చూపించాను కదా, ఆ వ్యూ పాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా 800 meters ఉంది. ఇప్పుడు వెళ్ళేసి గోగర్భ శివ టెంపుల్కి వెళ్ళిపోయేసి, అది మొత్తం కేవ్ అనమాట, వెళ్ళి శివుని దర్శించుకుందాం పదండి. మనం ఆల్మోస్ట్ గోగర్భ శివ కేవ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకో 100 meters ఉంది. ఇదిగోండి ఇక్కడ మనకి క్లియర్ గా యారో మార్క్ వేసి ఉంటది. యారో మార్క్ ఇటు చూపిస్తుంది అనమాట. ఇక్కడ పెద్దగా దారి ఏమి ఉండదు, ఇదే అనమాట దారి. ఇంకా ఇక్కడ పెయింట్ వేస్తున్నారు చూడండి యారో మార్క్స్. ఈ యారో మార్క్స్ ని చూసుకుంటూ వెళ్ళడమే. ఇదిగోండి ఇదేనండి కేవ్. సో ఒక 50 meters మనం మెయిన్ రోడ్ లో నుంచి వస్తే మనకి గోగర్భ కేవ్ కనిపిస్తుంది. సరే ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం, మహాశివుని దర్శించుకుందాం. చూడండి ఈ రాళ్ళల్లో నుంచి వాటర్ ఎలా ఊరుతున్నాయో, కిందకు పడుతున్నాయి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ,
సో ఇది గోగర్భకి వెళ్ళే దారి అనమాట. ఇదిగోండి ఇక్కడ లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి ఏంటంటే ఇది మొత్తం టైల్. ఇప్పుడు మనం టైల్ లో నుంచి వెళ్తున్నాము. ఇదిగోండి ఇదంతా గోవు. అక్కడ ఫ్రంట్ భాగంలో వచ్చేసి శివుడు ఉంటారు. అలాగే గోవుకి మెడపైన ఎత్తుగా ఉంటది కదా, అంటే నాకు కరెక్ట్ గా గుర్తు రావట్లేదు దాని పేరేంటో. అది ఉండేసి ఏంటంటే మనకు హోల్ లాగా పైకి కనిపిస్తుంది, ఆకాశం కనిపిస్తుంది. అసలు లోపల అయితే మాత్రం ఎంత పీస్ఫుల్ గా ఉందంటే ఒకే ఒక పూజారి ఉన్నారు. ఆయన కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. నాకు ఇంగ్లీష్ లో ఆన్సర్ చేశాడు అనమాట. అసలేంటి గోగర్భ శివలింగం అని అడిగితే అప్పుడు చెప్పాడు అనమాట. ఇక్కడ ఉండేసి మొత్తం గోవు ఆకారంలో గోవు మొదట్లో ఉండేసి మహాశివుడు ఉంటాడు. మనం వచ్చేసి వెనక భాగంలో నుంచి వెళ్తాము. ఇది మొత్తం టైల్ కూడా అనమాట. ఇదిగో ఇది టైల్, ఇది తోక. సో గోవు గర్భంలోకి వెళ్ళి మహాశివుణ్ణి దర్శించుకోవడమే. అంటే గోవు అంత పవిత్రమైందనమాట. అందుకే ఇక్కడ స్వయంగా మహాశివుడు వెలిసాడు. మీరు గోకర్ణ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ గోగర్భకైతే రండి, దర్శించుకోండి. బాగుంది, మంచి డివైన్ ఫీల్ అండి ఇక్కడికి వచ్చిన తర్వాత. మీరు ఈ టెంపుల్ కోసం కాకుండా ఓన్లీ బీచ్ కోసమే వచ్చినట్లయితే ఇదిగోండి ఇక్కడ మొత్తం రిసార్ట్లే అండి. రిసార్ట్లు కూడా మామూలు రిసార్ట్లు కాదు, మొత్తం లగ్జరీ రిసార్ట్స్ ఉన్నాయి. ఇదంతా కూడా ఏంటంటే కుడ్లే హిల్ టాప్ వ్యూ పాయింట్ అనమాట. స్ట్రైట్ గా కనిపిస్తుంది కదా మీకు దారి. ఆ లోపలికి వెళ్తే మొత్తం రెస్టారెంట్, హోటల్స్. సో ఇంతటితో గోకర్ణ మహాబలేశ్వర్ ఆత్మలింగం దేవాలయం యాత్ర అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం అండి. గత కొన్ని వీడియోలుగా మీరు ఇచ్చే సపోర్ట్ మాత్రం నేను అస్సలు మర్చిపోలేను. మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలి. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి కూడా మన ఛానల్ ని సజెస్ట్ చేయండి. సో వేరే ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.